ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ సిక్సర్ల తుఫాను చూస్తారు ఈరోజు మ్యాచ్లో. ఒక హై స్కోరింగ్ హై థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రెండు టీమ్స్ కూడా ఒకే సేమ్ గేమ్ ప్లాన్ని ఫాలో అవ్వాలన్నమాట, ఒక మాస్టర్ ప్లాను. సో ఆ మాస్టర్ ప్లాన్ని వర్కౌట్ చేసిన టీమే మ్యాచ్ గెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే రెండు టీమ్స్ విన్నింగ్ హైతో వస్తున్నాయి అనమాట. ఒకవైపు ముంబై ఒక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది, ఇంకొక వైపు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ బ్యాటింగ్ కమ్బ్యాక్ అనేది జరిగిందనమాట. సో 2025 ఐపీఎల్లో ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఏప్రిల్ 17 మ్యాచ్ నెంబర్ 33 వెన్యూ వాంఖేడే స్టేడియంలో ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఫస్ట్ మనం వాంఖేడే స్టేడియం డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ ఒకసారి చూసాము అంటే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ బ్యాటింగ్. సిక్స్లు, ఫోర్లు. ఎందుకంటే 200 నుంచి 220 స్కోర్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. బ్యాట్స్మెన్స్ నిలబడి కొడుతూ ఉండాలి అంతే. అలాంటి పిచ్ వాంఖేడే వికెట్. ఇక హై స్కోరింగ్ అన్నది చాలా సింపుల్ అనమాట. రెండు టీమ్స్ కూడా ఎవరు గెలుస్తారో చెప్పడం అంత ఈజీ అయిన విషయం కూడా కాదు ఈ మ్యాచ్లో. ఎందుకంటే భారీ స్కోర్లు వస్తాయి, ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా. సో ఆ గేమ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే స్టార్టింగ్ 3-4 ఓవర్స్ ట్రెంట్ బోల్ట్ అవ్వచ్చు, మొహమ్మద్ షమి అవ్వచ్చు, లేకుంటే జస్ప్రీత్ బుమ్రా అవ్వచ్చు, దీపక్ చహార్ అవ్వచ్చు, ఈ సైడ్ ఇషన్ మలింగ వేయచ్చు, ప్యాట్ కమిన్స్ వేయచ్చు. అందరికీ ఈ 4 ఓవర్లు లేదా 5 ఓవర్లు మాత్రమే పనికి వస్తుందన్నమాట. ఎలా అంటే స్వింగ్ అండ్ ఆ టైంలో బౌన్స్ అన్నీ కూడా వాళ్ళకి సెట్ అవుతాయి. బట్ స్టార్టింగ్ 4 to 5 ఓవర్స్ లేకుంటే పవర్ ప్లే అనుకోండి, అంతకు మించి తర్వాత ఇక బౌలర్స్కి ఈ పిచ్ అనుకూలించదు. ఆ తర్వాత బౌలర్స్ ఎక్సెప్షనల్ స్కిల్స్ టాలెంట్స్ ఉపయోగించాలి వికెట్స్ తీయాలి అంటే. బ్యాట్స్మెన్ మైండ్తో ఆడుకోవాలి. ఇక స్పిన్నర్స్ విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా స్పిన్నర్స్ అన్న వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతారనమాట. అంత ఈజీ కాదు ఇక్కడ వికెట్స్ తీయడం. ఇది మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము, ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇది డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్. ఇక ఇక్కడ టోటల్గా 120 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 55, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 65 టైమ్స్ గెలిచాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ 170 to 200 ఉంటుంది. ఇక డ్యూ అన్నది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా దారుణంగా డ్యూ ఉంటుంది. గ్రిప్ దొరకదు బాల్, అసలు ఆ రేంజ్ డ్యూ దొరుకుతుంది మనకు చూసామంటే ఈ వాంఖేడే స్టేడియంలో. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్ వైపు వెళ్తాడు, ఎందుకంటే డ్యూ ఉంటుంది కాబట్టి, సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం కష్టం కాబట్టి. ఇక ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా 23 మ్యాచెస్ జరిగితే అందులో ముంబై 13 టైమ్స్, ఎస్ఆర్హెచ్ 10 టైమ్స్ గెలిచాయి. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ముంబై 7 టైమ్స్, ఎస్ఆర్హెచ్ 5 టైమ్స్. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ముంబై 6 టైమ్స్, ఎస్ఆర్హెచ్ 5 టైమ్స్. వాంఖేడే స్టేడియంలో చూసాము అంటే ముంబై 6 టైమ్స్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ 2 టైమ్స్ మాత్రమే గెలిచింది. ఇది రెండు టీమ్స్ యొక్క డీటెయిల్డ్ స్టాట్స్ అనమాట. ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి, ఈ టీమ్స్కున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాము. ముంబై ప్లేయింగ్ 11 నాకు తెలిసి ఈ మ్యాచ్లో వాళ్ళు లాస్ట్ విన్నింగ్ టీంని కంటిన్యూ చేస్తారు. విల్ జాక్స్ వాళ్ళ టీంకి పెద్దగా కనిపించట్లేదు ఉపయోగం అనేది, బట్ కంటిన్యూ చేసి తీరుతారు. ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ కాబట్టి తను ఒక్కసారి కనెక్ట్ అయ్యాడు అంటే ఇక మామూలుగా ఉండదు స్కోర్ అనేది. 40-50 బాల్స్కి సెంచరీ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి ఒక టెక్నిక్ తన దగ్గర ఉంది కాబట్టి. సో సేమ్ ప్లేయింగ్ 11 అనమాట. అయితే మీకు తెలుసు రోహిత్ శర్మ బ్యాక్ టు బ్యాక్ ప్రతి మ్యాచ్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. మరి ఈ మ్యాచ్లో అయినా ఆడతాడు, ఎందుకంటే ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తుంది ముంబై ఇండియన్స్ ఏదో ఒక గ్రౌండ్లో. బట్ వాళ్ళు 100% రోహిత్ శర్మ ఆడతాడు అని చెప్పి ప్రతిసారి నమ్మే గ్రౌండ్ వాంఖేడే గ్రౌండ్, తన హోమ్ గ్రౌండ్. అది కేవలం ముంబైకి మాత్రమే కాదు, పర్సనల్గా కూడా. సో చూడాలి. ఇక రియాన్ రిగల్టన్ టచ్లోకి వచ్చినట్టే కనిపిస్తున్నాడు. స్టార్టింగ్తో కంపేర్ చేస్తే ఈ మధ్య కొద్దిసేపు క్రీజ్లో నిలబడుతున్నాడు, ఆడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ సో కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. తిలక్ వర్మ అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్నాడు. ఒకటి రెండు మ్యాచ్లు ఫెయిల్ అయినా తను టీంకి ఏం చేయాలో చేస్తున్నాడు అనమాట. ఇక హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉన్నాడు. నమందీర్ సూపర్ ఫెంటాస్టిక్ టచ్లోకి వచ్చాడు, ఫినిషింగ్ చేస్తున్నాడు మ్యాచెస్ని. అది ఒక పాజిటివ్ సైన్. సో బ్యాటింగ్ పరంగా వీళ్ళకు చాలా మంచి పాజిటివ్ సైన్స్ ఉన్నాయి. బేసిక్గా వీళ్ళ బ్యాటింగ్ కన్నా బౌలింగ్ స్ట్రాంగ్గా ఉందని మనం ఐపీఎల్ ఆక్షన్ అయిపోయాక మాట్లాడుకున్నాం. సో ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహార్ ఈ ముగ్గురిని దాటుకొని ఎవర్రా బాబు ఇక గెలిచింది అనుకుంటే జస్ప్రీత్ బుమ్రా ఈ మధ్య వచ్చాడు, బట్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. బట్ ట్రెంట్ బోల్ట్, దీపక్ చహార్ ఏమవుతోంది అంటే సో ఆ బౌలింగ్ బాగా వేసినట్టే అనిపిస్తోంది, వీళ్ళపైన హోప్స్ పెట్టుకోవాలనిపిస్తోంది. కానీ గ్రౌండ్లో దిగాక ఏదో ఒక ఓవర్లో మ్యాచ్ మొత్తం అయిపోగొడుతున్నారు. అంటే ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. ఒక ఓవర్ మంచిగా ఇస్తే ఇంకొక ఓవర్ ఏమంటారు ఎక్స్పెన్సివ్ అయిపోతున్నారు. ఇది పరిస్థితి. ఇక స్పిన్ విషయానికి వచ్చామంటే మిచెల్ శాంట్నర్ హీఈస్ డూయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ కరణ్ శర్మ కూడా తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్, తను అలాగే కంటిన్యూ చేస్తారు, తను కూడా ఫామ్లో ఉన్నాడు. ఇది ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. సో ప్లేయింగ్ 11 ఒకసారి క్లియర్గా చూసాము అంటే రోహిత్ శర్మ, రియాన్ రిగల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమందీరు, మిచెల్ శాంట్నర్, దీపక్ చహార్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మ. ఇప్పుడు
ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడదాం. సో వీళ్ళు కూడా విన్నింగ్ మూమెంట్, సో అదే టీంతోనే వస్తారు తప్పితే నాకు తెలిసి పిచ్ చేంజెస్ చేయరు. అంటే వీళ్ళకి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు స్పిన్ పిచ్ పైన స్పిన్నర్స్ తీసుకొని రావట్లేదు, ఇక పేస్ పిచ్ పైకి స్పిన్నర్స్ ఎందుకు తీసుకొస్తారు చెప్పండి. సో వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చాము అంటే, సో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, బేసిక్గా ఆడట్లేదు అంతే. అందరూ ఏమంటారు హరివీర భయంకర్లు అంటారు కదా, ఆ టైప్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మనం చూసారు కదా సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ ఎలా తిప్పేశాడు అభిషేక్ శర్మ. సో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆడాలన్నమాట. వాళ్ళు ఫామ్లో ఉన్నారు లేదా ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మ్యాచ్ ట్రావిస్ హెడ్ ఆడుతున్నాడు, ఒక మ్యాచ్ ఫెయిల్ అవుతున్నాడు. అభిషేక్ శర్మ వన్ అండ్ ఓన్లీ ఒక మ్యాచ్ ఆడాడు కాబట్టి. ఇక ఇషాన్ కిషన్ మనం చూసాము, ఒక సెంచరీ చేసిన తప్పితే ఇంకొక మ్యాచ్ ఆడలేదు. బట్ అగైనెస్ట్ ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ ఎలా ఆడతాడు, ఇదే ఇక్కడ చాలా అంటే చాలా సస్పెన్సింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్లోనే వీళ్ళే విన్నింగ్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో చూద్దాం, ఎందుకంటే అగైనెస్ట్ ఇన్ని రోజులు తన టీంలో 7 years 8 years ఆల్మోస్ట్ ఉన్నాడు ముంబై ఇండియన్స్ టీంతోనే. సో నితీష్ కుమార్ రెడ్డి టచ్లో అయితే కనిపించట్లేదు. హెన్రిచ్ క్లాసెన్ తన టచ్లో ఉన్నాడు కానీ మేబీ ఆ పైన మంచి స్కోర్ రాకపోవడం వల్ల తను ప్రెజర్ ఫీల్ అయ్యి వికెట్ ఇస్తున్నాడేమో అనిపిస్తోంది. ఇక అనికేత్ వర్మ ఆల్రెడీ చూసాం. సో ఇక బౌలింగ్ విషయానికి వద్దాం. సో వీళ్ళ బౌలింగ్లో షమి, ప్యాట్ కమిన్స్, షమి గురించి మాట్లాడదాం. అసలు షమికి ఏమైంది అంటే, అసలు షమి బౌలింగ్ వేస్తున్నట్టు లేదు. అక్కడ కొడుతుంటే మనము అక్కడ షమి వేయట్లేదబ్బా ఎవరో వేస్తున్నారులే అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అలా కొట్టించుకుంటున్నాడు షమి, మామూలుగా కాదు, అసలు ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు ప్రతి మ్యాచ్లో, ఎవ్రీ మ్యాచ్లో. సో ఇది ప్రాబ్లం. ఇక ప్యాట్ కమిన్స్ తను కూడా ఈసారి బౌలింగ్లో పెద్దగా మెరిపించలేదు, ఒక మ్యాచ్లో ఏమో బాగా బౌలింగ్ చేశాడు అంతే. ఇక హర్షల్ పటేల్ యాజ్ యూజువల్ తన స్ట్రెంగ్త్ డెత్ ఓవర్స్ అక్కడ వికెట్స్ తను తీసుకుంటూనే ఉన్నాడు, తన స్టార్టింగ్లో ఎలా రన్స్ ఇచ్చుకున్నా సరే. ఇక మొన్న ఈశాన్ మలింగా వచ్చాడు, నాట్ బ్యాడ్, టీంకి ప్లస్ అయ్యింది. జీషన్ అన్సారీ సో వికెట్స్ తీసుకోవాలన్నమాట. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళ ప్లేయింగ్లో ఒకసారి చూసాము అంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మొహమ్మద్ షమి, ఈశాన్ మలింగా, ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్. సో ప్లేయర్ బ్యాటిల్ చూద్దాం ఇప్పుడు, ప్రిడిక్షన్స్ అలాగే. సో ఏం జరుగుతుంది, ఎవరు ఫెయిల్ అవుతారు, ఎవరు ఫట్ అవుతారు, అది కూడా క్లియర్గా తెలుసుకుందాము. రోహిత్ శర్మ వర్సెస్ షమి, రన్స్ 65, 3 times అవుట్ అయ్యాడు, 112 స్ట్రైక్ రేట్. బట్ నోట్ దిస్ పాయింట్ ఏంటి అంటే కేవలం షమీకి మాత్రమే కాదు, సో ప్యాట్ కమిన్స్ అండ్ అలాగే హర్షల్ పటేల్, సో అందరికీ కూడా వికెట్స్ ఇచ్చాడు, అందరికీ కూడా మినిమం 3-2 వికెట్స్ ఇచ్చాడు అనమాట రోహిత్ శర్మ. సో ఈరోజు మ్యాచ్లో మామూలుగానే ఫామ్లో లేడు, ఈరోజు మ్యాచ్లో రోహిత్ శర్మ హిట్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట, ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్పితే. ఇక రియాన్ రేగల్టన్ కొత్తగా వచ్చాడు కాబట్టి మనం పెద్దగా మాట్లాడలేము. సో ఇద్దరు ముంబై ఓపెనర్స్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. సో మీరు అనుకోవచ్చు రోహిత్ శర్మ అవుతాడని చెప్పి, బట్ ఇక్కడ వాంగడేలో ఆడుతున్నాడు కాబట్టి నేను కొంచెం సస్పెన్స్ పెట్టుకుంటున్నాను అనమాట, అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఖచ్చితంగా ఇద్దరిలో ఒకరు ఫెయిల్ అవుతారు, కానీ ఒకరు మాత్రం ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇక సూర్య వర్సెస్ ప్యాట్ కమిన్స్, 44 runs 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 112. హార్దిక్ పాండ్యా వర్సెస్ హర్షల్ పటేల్, 13 runs 3 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 100. సో ఇక మిగతా బ్యాట్స్మెన్స్కి అంటే వీళ్ళకి కూడా మిగతా బౌలర్స్ పైన మంచి రికార్డే ఉంది, స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు, 1-2 వికెట్లు ఇచ్చినా సరే. సో ఈరోజు మ్యాచ్లో సూర్య ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాడు, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడతాడు అనమాట, చూడండి కావాల్సింటే. ఇక షమి ఎందుకో నాకు ఈరోజు ఖచ్చితంగా ముంబై బ్యాట్స్మెన్స్ మరీ ముఖ్యంగా ఓపెనర్స్ లేకుంటే ఎప్పుడు బౌలింగ్ చేస్తే అప్పుడు ట్రబుల్ చేస్తాడు అనిపిస్తుంది. వికెట్స్ తీసుకుంటాడు లేదా పక్కన పెడితే మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తాడేమో అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ పిచ్ సహకరించే పిచ్ కాదు, సో ఇదొక బోల్డ్ ప్రిడిక్షన్ అనమాట. షమి వికెట్స్ అనేది తీసుకోవచ్చు, లేకుంటే మంచిగానే బౌలింగ్ చేసి ఏమైనా చేయొచ్చు, చూద్దాం. ఇక అభిషేక్ శర్మ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, 10 runs 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 58. సేమ్ ఇక్కడ శర్మాజీ బేటా కూడా ఇదే ప్రాబ్లం ఉందన్నమాట. సో అగైనెస్ట్ దీపక్ చాహర్ వికెట్స్ ఉన్నాయి, అగైనెస్ట్ ట్రెంట్ బోల్డ్ వికెట్స్ ఉన్నాయి తక్కువ స్ట్రైక్ రేట్కి. సో మనోడు కూడా ఈరోజు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే పవర్ ప్లేలో వేసే బౌలర్స్ అగైనెస్ట్గా చాలా చెత్త రికార్డు ఉంది అభిషేక్ శర్మకు. ఇద్దరు శర్మాజీగా బేటాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆడాలి. సో ఈరోజు ఒక్క ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, సేమ్ అనమాట. ఏ ప్రిడిక్షన్ అయితే నేను చెప్పానో ముంబై ఇండియన్స్ ఓపెనర్స్కి ఇక్కడ కూడా అదే చెప్తున్నాను అనమాట. సో అభిషేక్ శర్మ లేదా ట్రావిస్ హెడ్ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు పవర్ ప్లేలో. సో పవర్ ప్లేలో ఇద్దరు ఓపెనర్లో ఒకరు త్వరగా అవుట్ అయితే వీళ్ళు గెలిచే ఛాన్సెస్ తగ్గుతాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఇషాన్ కిషన్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్, 35 runs 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 100. సో ఇక అంతే అనమాట. మిగతా బ్యాట్స్మెన్స్కి పెద్దగా ఏమీ ప్లేయర్ బ్యాటిల్ కనిపించట్లేదు, వికెట్స్ తీసుకున్న సందర్భాలు లేవు. సో హెన్రిచ్ క్లాసన్ ఈరోజు మ్యాచ్లో రన్స్ చేస్తాడు, చాలా మంచి రన్స్ చేస్తాడు. సో సూర్యకుమార్ యాదవ్ ఎలా అయితే చేస్తాడో హెన్రిచ్ క్లాసన్ కూడా చేస్తాడని నాకు గట్ ఫీలింగ్ చెప్తుంది అనమాట. ఇక గేమ్ ప్లాన్ ఏంటి, ఎవరు ప్యాట్ కమిన్స్ ముంబై క్రౌడ్ని సైలెన్స్ చేస్తాడా లేకుంటే రోహిత్ శర్మ సైలెన్స్ చేస్తాడు? ఎందుకంటే మీరు అనుకోవచ్చు హార్దిక్ పాండ్యా కెప్టెన్ కదా అని చెప్పి. సో హార్దిక్ పాండ్యా కెప్టెనే, కానీ రోహిత్ శర్మ ఇన్ఫ్లుయెన్స్ టీం పైన చాలా కనిపిస్తుంది అనమాట. మొన్న మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా చాలాసేపు అంటే మ్యాచ్ అయిపోయినంతసేపు కూడా ఏదో ఒక ప్లాన్స్ చెప్తూనే ఉన్నాడు డగౌట్లో నుంచి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఖచ్చితంగా కనిపిస్తుంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది తీరుతుంది అనమాట.
సో ఎవరు సైలెన్స్ చేస్తారు. సో గేమ్ ప్లాన్ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వాంకడే స్టేడియం పిచ్ ఏమంటారు బ్యాటింగ్ పిచ్ అని చెప్పా కదా, బేసిక్గా పవర్ ప్లేలో ఎవరైతే ఎక్కువ వికెట్స్ తీసుకుంటారో వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇదేం తొక్కలో ప్లాను, ప్రతి టీంకి ఇదే ప్లాన్ అని చెప్పి. నో, ఎందుకు చెప్తున్నానంటే పవర్ ప్లేలో వికెట్స్ తీసుకున్నా సరే 200 స్కోర్ని టచ్ చేసే గ్రౌండ్ ఇది, గుర్తుపెట్టుకోండి. పవర్ ప్లేలో 1 or 2 వికెట్స్ 2-3 వికెట్స్ తీసుకుని, ఎందుకంటే కొద్దిసేపే బౌలర్స్కి అనుకూలిస్తుంది, తర్వాత అనుకూలించదు కాబట్టి తర్వాత బ్యాట్స్మెన్స్ కొట్టడానికి ప్రయత్నిస్తారనమాట. హెన్రీ క్లాసన్, సూర్యకుమార్ లాంటి వాళ్ళు ఆడితే ఎంతసేపు ఉంది 200 ఉఫ్ అని ఊది పడేస్తారు. కాబట్టి ఇక్కడ వీళ్ళ చేయాల్సింది ఏంటి అంటే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ 200 స్కోర్ 220, 230 రాకుండా కంట్రోల్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. మిగతా గ్రౌండ్స్ గేమ్ ప్లాన్ వేరే, ఈ గ్రౌండ్ గేమ్ ప్లాన్ వేరే. వినడానికి ఒకేలా ఉంటుంది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఎగ్జిక్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఉండి తీరాలి. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారు? మైండ్ అయితే ముంబై ఇండియన్స్ గెలుస్తుందని చెప్తోంది, అంటే ఇది ముంబై ఇండియన్స్ గెలుస్తుంది ఖచ్చితంగా వాంకెడే కాబట్టి. కానీ హార్ట్ మాత్రం ఎందుకో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్తోంది. సో కన్ఫ్యూజన్ అనమాట. సో ఎందుకంటే రెండు టీమ్స్లోనూ మంచి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, రెండు టీమ్స్లోనూ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఒకటే చెప్తాను అనమాట, ఒకవేళ ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా స్టార్టింగ్లోనే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అలాగే ఇషన్ కిషన్ వరకు వికెట్స్ తీయకుంటే, అంటే ఒక 10 overs లోపు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచి తీరుతుంది, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. సో వికెట్స్ పడ్డాయంటే మాత్రం ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనమాట. చెప్పే కదా, గేమ్ ప్లాన్ ప్రకారం ఈ మ్యాచ్ వెళ్తుంది, ఎవరు ముందుగానే దీన్ని ప్రిడిక్ట్ చేయలేరు. బట్ ప్రిడిక్షన్ అడిగితే మాత్రం, నన్ను అడిగితే మాత్రం 55% సన్ రైజర్స్ హైదరాబాదు, 45% ముంబై ఇండియన్స్. అంతకుమించి పెద్దగా ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.